హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గండం పొంచి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లేట్లు ఫిరాయించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్లు సమాచారం. అసెంబ్లీలో బీజేపీకి ఓటేశాక ఆ ఎమ్మెల్యేల ఆచూకీ లేకపోవడం కలకలం రేపుతోంది. మధ్యాహ్నం నుంచి 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆచూకీ తెలియడం లేదు. వీరితో బలవంతంగా ఓటేయించారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వారొచ్చాకే రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి అని డిమాండ్ చేస్తోంది. కౌంటింగ్ సెంటర్ బయట బీజేపీ కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గండం పొంచి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లేట్లు ఫిరాయించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్లు సమాచారం. అసెంబ్లీలో బీజేపీకి ఓటేశాక ఆ ఎమ్మెల్యేల ఆచూకీ లేకపోవడం కలకలం రేపింది. మధ్యాహ్నం నుంచి 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆచూకీ తెలియడం లేదు. వీరితో బలవంతంగా ఓటేయించారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వారొచ్చాకే రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి అని డిమాండ్ చేస్తోంది. కౌంటింగ్ సెంటర్ బయట బీజేపీ కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ కి 40 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 10 మంది మద్దతు ఉపసంహరిస్తే సుఖ్వీందర్ సింగ్ సర్కారు కుప్పకూలినట్లే. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సౌజన్య. హిమాచల్ ప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల వేళ గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికలకు ఏదైతే పోలింగ్ జరిగిందో ఈ పోలింగ్ సందర్భంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేశారనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా సుఖ్వీందర్ సింగ్ ఉన్నారు. అయితే ఏదైతే ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీ ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్ కు అవలీలగా ఏదైతే రాజ్యసభను గెలుపొందొచ్చు, అంటే 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీని, సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన ఇక్కడ నుంచి రాజ్యసభకు బరిలో పెట్టారు. అయితే అదే సమయంలో ప్రత్యేకంగా మహాజన్ కూడా బీజేపీ బరిలో పెట్టింది. దాంతోనే ఇక్కడ ఎన్నిక నిర్వహించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఉదయం నుంచి హిమాచల్ ప్రదేశ్ లో క్రాస్ ఓటింగ్ జరుగుతూనే ఉందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ప్రత్యేకంగా మనకు తెలుస్తుంది వాళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. అందులో 9 మంది ఇప్పటి వరకు, అంటే ఓటు వేసి వెళ్లిపోయారు. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అందుబాటులోకి రాలేదు. అదే సమయంలో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో, ఏదైతే సిమ్లాలో జరిగినటువంటి ఈ పోలింగ్ చోట ఇప్పుడు కౌంటింగ్ చేయాల్సి ఉంది. సో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ఏదైతే బీజేపీ స్ట్రాటజీ కనిపిస్తుందో, అంటే ఒకవేళ రాజ్యసభ సభ్యున్నే ఏ విధంగానైతే గెలిపించుకోలేకపోతే కాంగ్రెస్, సో ఖచ్చితంగా అక్కడ బీజేపీ ఏదైతే అంటే తమ బలాన్ని ప్రదర్శించబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి, మెజార్టీని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ఫలితాల తర్వాత వెంటనే అసెంబ్లీలో ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తే ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మరో 3 ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు. సో ఇండిపెండెంట్స్ ఎటువైపు వెళ్తారనేది కూడా ఇంకా ఆసక్తిగా మారుతుంది. సో మొత్తానికి రాజ్యసభ ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వానికే ఇప్పుడు ఇబ్బంది తలెత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సౌజన్య. Yes, Raju, thank you. Thanks for the live updates.